హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు ఫైనల్లీ ఐ వోకప్ ఎట్ 4 o'clock. టుడే ఈజ్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. యాక్చువల్గా మేము మా ఓన్ హౌస్లోకి వచ్చిన తర్వాత అలాగ 7 శనివారాల వ్రతం అయితే చేయాలనుకున్నాను. సో అందుకని స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ 4 సాటర్డేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టుడే 5th సాటర్డే అండ్ దట్టు ఈరోజు తొలి ఏకాదశి. ఐఎమ్ సో బ్లెస్డ్. ఇలా రెండు కలిసి రావడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే నేను ఇది ఒక వ్లాగ్లో చేయాలనుకున్నాను. నేను పూజ ఎలా చేసుకుంటా అండ్ ప్రసాదం ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంతా ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ పూజకి నేను ఏం ప్రసాదం చేస్తున్నానంటే బూరెలు చేస్తున్నా. బూరెలు చేయడం అనేది చాలా కష్టం కదా. అయితే నేనైతే నైటే అన్నీ సోక్ చేసి అయితే పెట్టుకున్నాను. సో దాని ప్రిపరేషన్ మొత్తం మీకు చూపిస్తాను, ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మొత్తం అంతా. నైట్ ఇలా 1 కప్ మినపప్పు అయితే సోక్ చేసుకున్నా. దీనికి 1:2 రేషియో బియ్యం కూడా సోక్ చేసుకున్నాను. ఇవి రెండు కలిపి మనం మిక్సీ చేసుకొని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం బెల్లం కలుపుకొని సాల్ట్ కలుపుకొని ఒక 1/2 అవర్ లీవ్ చేసేయండి. ఈ లోపల మనం పూర్ణాలు కూడా రెడీ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా నేను కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అవుతుంది. సో ఫస్ట్ నైవేద్యం కోసం బూరెలు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే శనగపప్పు బాగా ఉడికించి వాటర్ పూర్తిగా రిమూవ్ చేశాను. తర్వాత బెల్లం యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేస్తూ స్టఫింగ్ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసా. 1 స్మాల్ టిప్, స్టఫింగ్లో వాటర్ ఎక్కువగా ఉంటే బూరెలు ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మిక్చర్ కొంచెం డ్రైగా ఉంటే పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట. నౌ బ్యాటర్ గురించి చెప్పాలంటే నేను బియ్యం అండ్ మినపప్పు 2:1 రేషియోలో సోక్ చేసి గ్రైండ్ చేసిన బ్యాటర్ యూస్ చేస్తున్నా. బ్యాటర్ మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే కోటింగ్ చాలా ఈవెన్గా వస్తుంది. ఆయిల్ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే బయట కలర్ మాత్రమే వస్తుంది, ఇన్సైడ్ ప్రాపర్లీ కుక్ అవ్వదు. లో ఫ్లేమ్ అయితే బూరెలు ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి.
టైం కుకింగ్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఓవర్ ద ఇయర్స్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ఇట్. ఇప్పుడు వెనెవర్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఐ లవ్ ట్రయింగ్ డిఫరెంట్ రెసిపీస్ అండ్ వెరైటీస్ ఎట్ హోమ్. ఇట్ రియల్లీ మేక్స్ మీ హ్యాపీ. Present I'm on leave from my office, so I'm utilizing this time to do all the things I enjoy. Office join అయిన తర్వాత I will be busy with my work again, and I know I won't get enough time for all these little things. అందుకే ఇప్పుడు ఈ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ నాకు నచ్చినవన్నీ చేస్తున్నాను. వైల్ అరేంజింగ్ ఆల్ దీస్ పూజా ఐటమ్స్ ఒక్కో ఐటమ్కి ఒక్కో ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఏది మిస్ అవ్వకుండా ముందుగానే అన్నీ రెడీ చేసుకుంటే పూజ కూడా చాలా స్మూత్లీ కంప్లీట్ అవుతుంది. నాకు పర్సనల్లీ ఇలా స్లో మార్నింగ్స్ చాలా ఇష్టం. నో హరీ, నో స్ట్రెస్, జస్ట్ ఎంజాయింగ్ ఎవ్రీ స్మాల్ మూమెంట్. సమ్టైమ్స్ మన బిజీ లైఫ్లో మన కోసం టైం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నాకైతే ఇలాంటి మార్నింగ్స్ ఒక పాజిటివ్ స్టార్ట్ అయితే ఇస్తుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు షేర్. చిన్నప్పుడు మా అమ్మ ఎర్లీ మార్నింగ్ పూజ చేయడానికి లేచేది కార్తీక మాసంలో. నన్ను కూడా లేపడానికి ట్రై చేసేది. బట్ నేను మాత్రం అసలు లేచేదాన్ని కాదు. ఎంత లేపినా బ్లాంకెట్ కప్పుకొని ఇంకొంచెం పడుకుంటా అనేదాన్ని. అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేచి పూజ చేయడం అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. బట్ నౌ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు నేనే 3 AM అలారం పెట్టుకొని లేస్తున్నాను, పూజ ప్రిపరేషన్స్ చేస్తున్నాను. హానెస్ట్లీ అప్పట్లో నేను ఇలా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. లైఫ్ రియల్లీ చేంజెస్ విత్ టైం కదా. నౌ లెట్స్ ప్రిపేర్ ద పిండి దీపాలు. దీనికోసం నేను బియ్యం పిండి తీసుకొని కొద్దిగా ఆవు పాలు వేసి ప్రిపేర్ చేస్తున్నాను. తర్వాత దాన్ని స్మాల్ దీపం షేప్లో చేసి మధ్యలో హోల్ చేసి షేప్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఆవు నెయ్యి వేసి దీపం అయితే వెలిగించుకుంటాము. వన్ టిప్ ఫర్ పిండి దీపాలు. పిండి దీపం అనేది చాలా సాఫ్ట్గా ఉంటే షేప్ హోల్డ్ అవ్వదు. అలాగే చాలా హార్డ్గా ఉంటే క్రాక్స్ వస్తాయి. సో మీడియం కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేస్తే దీపాలు చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత పూజ సెటప్ కంప్లీట్ చేసి దీపాలు వెలిగించి నైవేద్యం పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశాను. ఫైనల్లీ అన్ని ప్రిపరేషన్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసే టైం వచ్చింది. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఈరోజు నా 5th శనివారం వ్రతం. అలాంగ్ విత్ దట్ తొలి ఏకాదశి కూడా సేమ్ డే రావడం వల్ల టుడేస్ పూజ ఈజ్ ఈవెన్ మోర్ స్పెషల్ ఫర్ మీ. నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా మా న్యూ హోమ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ వ్రతం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో అలాగే స్టార్ట్ చేశాను. 4 Saturdays కంప్లీట్ అయినాయి అండ్ దిస్ ఈజ్ ద 5th one. అండ్ ఆల్సో ఫస్ట్ దీపాలు అయితే వెలిగించుకొని నైవేద్యం ఆఫర్ చేసి తర్వాత పూజ స్టార్ట్ చేసేసాను. ఒక్కో స్టెప్ కంప్లీట్ చేస్తూ పూజ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అట్మాస్ఫియర్ ఇంకో లెవెల్లో ఉంటుంది. బయట కంప్లీట్ సైలెన్స్, దీపం లైట్, డెవోషనల్ సాంగ్స్. హానెస్ట్లీ ఆ ఫీలింగ్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేం. మార్నింగ్ ఇలా పూజతో డే స్టార్ట్ చేస్తే హోల్ డే చాలా పాజిటివ్గా ఉంటుంది అనిపిస్తుంది. నాకు పర్సనల్లీ ఈ ఫీలింగ్ చాలా ఇష్టం. సో విత్ దట్ టుడేస్ 5th శనివారం వ్రతం అండ్ తొలి ఏకాదశి పూజ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయ్యింది. రియల్లీ ఫీలింగ్ సో గ్రేట్ఫుల్. ఈ వ్లాగ్లో కంప్లీట్ పూజ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. జస్ట్ నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ పూజ స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, ఏమేమి కావాలి, కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకుంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి. మీ కమెంట్స్ చూసి ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఏ సపరేట్ వీడియో ఆన్ ది కంప్లీట్ ప్రొసీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ గాయ్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతి. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతి. శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ లక్ష్మీపతయే నమః. ఓం శ్రీ అనామయాయ నమః. ఓం శ్రీ అమృతాంశవే నమః. ఓం శ్రీ
ఇహ పరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇబరాజరక్షక గోవింద పరమదయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీవనమాల గోవింద శేషాశయన గోవింద శేషాద్ర నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద.